డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు. కాబట్టి కోర్టులో ఎన్ని రకాలైన పరిష్కారాలు వస్తాయి. వకాలత్ నుంచి ఎన్నిసార్లు జడ్జి రారు, జడ్జి లీవ్లో హీజ్ ఆన్ సిఎల్ అడ్జస్ట్మెంట్ ఫార్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటారు అనేటివి కూడా బేరేజ్ వేసుకుంటే ఇక్కడ అడిపేడు ఆయన 2 కేసులు ఉంటాయి. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటుంది, మరేమి ప్రత్యక్షం కలగలేదు. కాబట్టి అక్కడ పిటిషన్ వేయడం యొక్క పత్రిక చేత అందరినీ బ్రాహ్మణ సమాజంలో దాదాపు 4500 మందిని ఇన్వెస్టర్లుగా తీసుకొని వారు ఇచ్చిన డబ్బులన్నింటినీ మోసం చేసి రియల్ ఎస్టేట్తో దగా చేశారు. కాబట్టి ఆ ధన్వంతరి కమలాకర్ శర్మ అరెస్ట్ అయ్యి సిసిఎస్ పోలీసుల ద్వారా జైలుకి పోయి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ధన్వంతరి యొక్క ఆస్తులను జప్తు చేశారు, అకౌంట్లను కూడా జప్తు చేశారు. అలా అకౌంట్లను జప్తు చేసినప్పుడు అదే అకౌంట్ నుంచి అదే కమలాకర్ శర్మ నిందితుడు చాలా మందికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాగే సిసిఎస్ను మోసపూరితంగా చేస్తూ వివిధ రకాలైన డ్రామాలు ఆడుతున్నాడు. కాబట్టి ఈ కమలాకర్ శర్మ అనే నిందితుడికి ఖచ్చితంగా కోర్టులోను బయట సిసిఎస్లో కూడా బాధితులందరూ కూడా ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం ద్వారా గట్టిగా సమాధానం చెప్తారని, అలాగే అతను మర్యాదగా బయటకు వచ్చి ఈ యొక్క విక్టిమ్స్ అందరికీ సారీ చెప్పి ఇదే సెప్టెంబర్ నెలలో గనక సమావేశానికి హాజరు కాకపోతే అతని పైన చర్యలు తీసుకోవడానికి కూడా ఫోరం ఎటువంటి సందేహం లేకుండా చెప్తా ఉంది. కనుక ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తరఫున ధన్వంతరి కమలాకర్ శర్మకు ఖబర్దార్, నువ్వు ఇన్నాళ్ళు చేసిన మోసం బయటపడ్డది. వేల మంది విక్టిమ్స్ బయట ఉన్నారు. వాళ్ళందరినీ ఇంకా మోసం చేయాలని చూస్తే ఇంటి దగ్గరికి వచ్చి ఒళ్ళు పగలగొట్టాల్సి వస్తుందని కూడా మీడియా ప్రకారం అందరికీ తెలియజేస్తున్నాము. రేపు పొద్దున నువ్వు చేసిన నేరాలు తెలిసి పబ్లిక్ అంతా వచ్చి కొట్టేక ముందే నువ్వు నీ బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఫోరం కన్వీనర్గా గిరిప్రసాద్ శర్మ.